క్యాన్ ఇస్తారు, మనిషికి ఒక క్యాన్ ఇచ్చి దొడ్లోకి పంపిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దొడ్లో పోతారు. అయితే ఫస్ట్ ఈ పాత జోకు మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. అయితే రాజశేఖర రెడ్డి గారిని ఫస్ట్ క్యాన్ ఇచ్చి పంపిస్తే ఆయన ఏం చేస్తాడు, పాలు క్యాన్ నిండా నింపుకొని వస్తే బయట మీడియా వాళ్ళు ఉండి ఆయన అడుగుతారు, సార్ మీరు మంచిగా విసికిరు సార్, అసలు ఎక్సలెంట్ విసికిరు, క్యాన్ నిండా నింపుకొచ్చారు ఏంటంటే ఆయన అంటాడు, అమ్మా అధ్యక్ష నేను చేసినది ఏమీ లేదు, నేను చేసిన మంచి పనులు చేసిన పుణ్యకార్యాలు అన్నీ కలిసి దేహీ పాలన్నాను, మొత్తం పొంగి పొర్లిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోతారు. ఆయన ఏం చేస్తారంటే క్యాన్ తీసుకొని వస్తాడు, క్యాన్లో సగమే పాలు ఉంటే మీడియా వాళ్ళు అడుగుతారు, సార్ ఏం సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయిరు, నిండా పాలు తీసుకొని వచ్చిర్రు, మీరేం సార్ సగమే తీసుకొస్తారంటే, చాలా పితికాను, క్యాన్ నిండా పితుకుతూనే ఉన్నాను, కానీ ఎవరో బొక్క పెట్టారు, నేను పైన పితుకుతూ ఉన్నాను, కింద కారిపోతూ ఉంది, ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర, ఈ మాదిరిగా పోతే మేము కూడా చూస్తాం పసుపచ్చని పాలు పితకడానికి అని అంటాడు. అనగానే ఓకే సరే సరే అంటాడు. తర్వాత చిరంజీవి గారు వస్తే ఆయన క్యాన్ మొత్తం రెడ్గా ఉంటుంది, మొత్తం పొంగి పొరుగుతుంటుంది, రెడ్గా ఉంటుంది. అయితే ఆయన అడుగుతారు, సార్ ఏం సార్ మీరు మీ పాలు పితుక్కోరామంటే మీరు మొత్తం బ్లడ్ వేసుకొచ్చారంటే ఆయన అంటాడు, ఆర్కరుడు పేటరుడు పుట్టుడులు అయితే నేను స్టేట్ రౌడీని అందుకే అక్కడికి పోయి మా అత్త అన్నాను, మొత్తం బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చిన బ్లడ్ అంతా నిండి ఇక్కడి నుంచి పొంగి పొరుగుతుంది అని అంటాడు. అన్నాక తర్వాత లాస్ట్కి కేసీఆర్ గారు పోతారు. కేసీఆర్ గారు ఉట్టిదే క్యాన్ పట్టుకొని వస్తే వాళ్ళు అడుగుతారు మీడియా వాళ్ళు, సార్ ఏం సార్ మీరు సారేమో మొత్తం క్యాన్ పాలు తీసుకొని వచ్చిండు, చంద్రబాబు నాయుడు గారు సగం క్యాన్ తీసుకొని వచ్చిండు, మరి చిరంజీవి గారు అంటే ఆయన అడిగితే బ్లడ్ బ్యాంక్ అన్నాడు, బ్లడ్ తీసుకొని వచ్చిండు, మరి మీరేందుకు ఖాళీ క్యాన్ పట్టుకొచ్చారంటే ఇట్లా కాదు, ఇవన్నీ కాదు, నేను తర్వాత మాట్లాడతా. లేదు సార్ మీరు చెప్పాలి, వాళ్ళు చెప్పారు మీరు కూడా చెప్పాలి సార్ అంటే, ఎవడరా దున్నపోట దుడ్లో పంపిరు నన్ను, గాన పోయి బర్రెలు పెట్టుకొచ్చిండు, నేను పసల పట్టుకొచ్చిండు, నన్ను దున్నపోట దుద్ద పంపుతారా, క్యాన్సల్ ఇంటికి రావాలి నేను పాలు, ఈ విధంగా ఉంటుంది. బ్రదర్ షఫీ గారు మన స్టేజ్ ఎక్కితే ఆయన ఎట్లా మాట్లాడతారో ఒకసారి చూద్దాం. పిల్లవాడు లేచాడు, రాత్రి పడుకున్నాడు, పొద్దున్నే లేచాడు, ఇంకా ఏం జరిగింది, పొద్దున్నే లేచాడు, 10th క్లాస్ ఎగ్జామ్ చూచాడు, రిజల్ట్ ఉన్నది చూశాడు, పేపర్లో నెంబర్ 1 పేరు ఉన్నది చూశాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నేను పాస్ అయ్యాను, అమ్మా నేను పాస్ అయ్యాను, నాన్న నేను పాస్ అయ్యాను, మామయ్య నేను పాస్ అయ్యాను అని చూస్తూ ఉన్నాడు. పేపర్ అంతా తిరిగి చూశాడు, నెంబర్ టాప్లో ఉంది, ఇంకా చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు, రే ఫ్రెండ్ నేను పాస్ అయ్యాను అని చెప్తున్నాడు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి ముఖాన్ని దగ్గర నీళ్ళు పెట్టి, ఒరే విధవా 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా లేరా అని ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఆయన మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఒకసారి. అరే మీరు కోటర్ బాబులు పిచ్చుకోటర్ బాబులు అయితే నేను ఫుల్ బాటిల్ బాబుండ్రా, నేను రాక తాగుతాను, నీళ్లు పోసి తాగుతాను, నీళ్లు పోయకుండా తాగుతాను, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు తెలియాలి ఈ విధంగా ఉంటుంది. ఆ పల్లీలు అయిపోయినా కొంచెం మంది తర్వాత వస్తలేదు. ఎల్బీ శ్రీరామ్ గారు మాట్లాడితే ఒకసారి, అందరూ దుబ్బుచ్చుకున్నారు, ఇక్కడికి అందరు గుడాలు తిన్నారా, నాకు మాత్రం ఏంటి ఒక్కటి గురించి లేదు, మీరే తింటారా, సరే ఇంకా ఒక చిన్న పాట పాడి ముగిస్తే ఇక గుర్తొస్తలేవు, చాలా రోజులు అవుతుంది. ఒక అమ్మాయిని చూసుకుంటూ ఒక అబ్బాయి పాట పాడతాడు, దేవి శ్రీదేవి నా మురళాలించి పాలించి నన్నేల రావే దేవి శ్రీదేవి అనగానే అమ్మాయి చూసి ఆమె
వెనక తిరిగి చూస్తుంది. చూడంగానే ఈయన మళ్ళీ అందుకోడు. అబ్బా నీ పర్సనాలిటీ మై మర్చే మున్సిపాలిటీ, అబ్బా నీ పర్సనాలిటీ మై మర్చే మున్సిపాలిటీ అనగానే కోపం వచ్చి చెప్పు తీస్తుంది. అబ్బబ్బా అది రేటి నీ చెప్పు చేతిలో కా తప్పు, అది రేటి నీ చెప్పు చేతిలో కా తప్పు, జడపై నీ కొప్పు, జడపై నీ కొప్పు,